ప్రైజ్ ది లార్డ్. కూర్చుని జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. గేట్ వేసేస్తేనే బాగుంటుంది, అది కొంచెం ఎద్దు బయటగా తిరుగుతుంది కదా. పై రింగ్ పెట్టండి. లేదు ఎవడైనా బుడ్డోడు బయట తిరుగుతానంటే తిరగనే ఉండాలి, బయట ఎద్దు తిరుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. రైట్, ద్వితీయోపదేశ కాండము. అందరూ దేవుని వాక్యాన్ని తీసుకోండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. ఓ పని చేద్దామండి, ఈ వారం వాక్యం అంతా పురుషులకు అప్పచెబుదాం. అన్నీ మీరే చదువుతున్నారు, వీళ్ళు చదవట్లేదు అసలు. అందుకని పురుషులకి ఇద్దాం. ఇదే బాగుంది అనుకుంటున్నారు వాళ్ళు. హాయ్, చాలండి. దేవుడు మనకిచ్చిన లేఖనము కొరకు స్తోత్రం చెప్పేదము. ఈ లేఖంలో నుండి దేవుడు మనతో మాట్లాడాలని ఆశ కలిగిన వాళ్ళందరూ కుడి చేయి పైకెత్తి ప్రభుని స్తుతించండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఇక దేవుని వాక్యమును మనము శ్రద్ధగా విందాం. చదవబడిన లేఖనమందు ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6వ వచనములో, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. చాలు, తల్లపైకి లేపండి. దేవుడు ఇశ్రాయేలీయులను, ఆ ప్రజలను తనకు స్వకీయ సంపాద్యముగా, స్వకీయమైన జనముగా దేవుడు ఏర్పరచుకున్నారు. ఇలా చూడండి, వారు దేవునికే ప్రతిష్ఠిత జనము. దేవునికే వారు చెందినవారు, దేవుని ప్రజలు. నిజంగా దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న జనులు ధన్యులు కదూ. దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న ప్రజలు నిజంగా వారు ధన్యులు. కొంచెం కిందకు కూడా మనం చదువుకుంటే, ఏదో ఒక గొప్ప జనాంగమని దేవుడు ఆ ప్రజలను ఏర్పరచుకోలేదు. వారు లెక్కకు చాలా అల్పమైన వారే, తక్కువైన వారే. అయితే దేవుడు ఆ ప్రజలను తనకు స్వకీయ సంపాద్యముగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము అంటే ఆ మాటకు అర్థం ఏమిటి? గ్రహించండి, ఇలా చూడండి, వినాలి, మనసు అప్పగించి వినాలి, మనసుతో గ్రహించుకోవాలి మనం దేవుని వాక్యాన్ని. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, యు ఆర్ హోలీ పీపుల్.
దేవుని కొరకు దేవుడు ఏర్పరచుకున్న ఆయన సొత్తు మీరు. స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు వారు ఆయన వారి జీవితములలో ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని, ఒక ప్రత్యేకమైన ఒక ఉన్నతమైన సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నారు. దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఆ ప్రజల మీద, ఆయన ఏర్పరచుకున్న జనుల మీద దేవునికి ఉన్నది. అది ఎలాగో కొన్ని సంగతులు దేవుని వాక్యంలో నుండి మనము తెలుసుకుందాం ఈ దినాన. చూడండి, సంఖ్యాకాండము 17వ అధ్యాయము తీసుకునండి. 5వ వచనం మనము చూద్దాం. ఇక్కడ దేవుడు చెప్తున్నారు, నేను ఎవరినైతే ఏర్పరచుకుంటానో వాని కర్ర చిగురుచును అని. తలపైకి లేపండి. అక్కడ దేవుడు చెప్పిన సందర్భం ఏంటంటే, దేవుడు తన కొరకు ఇశ్రాయేలీలను ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని తనకు సేవకులుగా యాజకత్వం చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నారు. ఈ లేవి కుమారులే మోషే, అహరోనులో వారు. అయితే ఇశ్రాయేలులో మిగతా ప్రజలు తక్కిన వారు, అందులో కొంతమంది వీరికి విరోధంగా తిరగబడి, మాలో ప్రతివాడు పరిశుద్ధుడే, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడా అని వారు కూడా ధూపం వేయడానికి 250 మంది కోరాహు సంబంధులు, దాతాను, అబీరాము, వీరు 250 మంది ఏకమయ్యి వారు తిరుగుబాటు చేస్తారు. దేవుని యొక్క నిర్ణయానికి విరోధంగా తిరుగుబాటు చేస్తారు. అప్పుడు మోషేకు దేవుడు చెప్పారు ఈ మాట. ఏమని? ఇదిగో, నేను ఎవరిని ఏర్పరచుకుంటానో వాని కర్ర చిగుర్చును. అంటే ఇశ్రాయేలు 12 గోత్రాల వారు కూడా వారి వారి గోత్రంలో ఒక్కింటికి ఆ 12 గోత్రాల వారులో నుండి 12 కర్రలు తీసుకొని రండి. ఆ 12 కర్రలు తీసుకొని దేవుని యొక్క సన్నిధిలో ఆ రాత్రి ఉంచిన తర్వాత ప్రతి కర్ర మీద ఆ కుటుంబము యొక్క ఆ గోత్రము పేరు వ్రాయండి. నేను ఎవరిని ఏర్పరచుకున్నానో వారి కర్ర చిగురుస్తుంది. ఇక అలాగ చేయటం ద్వారా మీలో సనుగుడు అనేది లేకుండా నేను చేస్తాను అని దేవుడు చెప్పారు. సో దేవుడు చెప్పినప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆ 12 గోత్రాల వారు కూడా వారి వారి గోత్ర నామం వారు ఆ కర్రల మీద రాసి ఆ 12 కర్రలు తెచ్చి మోషేకి ఇచ్చారు. ప్రతివాడు వాని గోత్రము యొక్క పేరు ఆ కర్ర మీద వ్రాసి
ఇలా 12 గోత్రాల వారు 12 కర్రల మీద వారి పేర్లు రాసి అది మోషేకి అప్పగించారు. ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు? ఇలా చేయమని చెప్పారు కదా. దేవుడు ఏమని చెప్పాడంటే, నేను ఎవరిని ఏర్పరచుకుంటానో వాని కర్ర చిగుర్చు. ఇప్పుడు లేవి గోత్రానికి చెందిన వారు కదా అహరోను. అందుకని అహరోను పేరు ఆ గోత్రం మీద వ్రాయమని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కర్రల మీద వారి వారి పేర్లు రాసి మోషేకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మోషే ఆ రాత్రి ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధిలో వాటిని ఉంచుతారు. మరుసటి రోజు ఉదయం వాటిని తీస్తారు. ఈ 12 కర్రలు వారి వారి గోత్రాల పేర్లు రాసి లోపల ఉంచమన్నాడు దేవుడు. అందులో నేను ఎవరిని ఏర్పరచుకుంటానో వాని కర్ర చిగురించును అని చెప్పారు. ఆ ప్రకారంగా వాళ్ళందరూ రాసి మోషేకు తెచ్చి ఆ కర్రలు ఇచ్చారు. అప్పుడు మోషే వాటిని ఎక్కడ పెట్టారు? ఆ మరునాడు సాక్ష్యపు గుడారంలోకి వెళ్ళి మోషే ఆ సాక్ష్యపు గుడారంలోకి వెళ్ళి ఆ కర్రలను చూచినప్పుడు లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చింది. ఈ కర్రలన్నిటిలోనూ అహరోను కర్ర ఏం చేసింది? చిగురించింది. మిగతా కర్రలేమీ చిగురించలేదు. అహరోను కర్ర చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. స్తోత్రం. ఇప్పుడు మనం చూసాం, మిగతా కర్రలు చిగురించలేదు, అహరోను కర్ర మాత్రమే చిగురించి పువ్వులు పూసి అది బాదము పండ్లు గలదిగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నారో వారి కర్ర చిగుర్చును అని దేవుడు చెప్పారు. ఇలా చూడండి, అలాగే అహరోను కర్ర చిగురించినది. నా దేవుని బిడ్డలారా, ఆ రాత్రి నిజంగా అది ఒక శోధన కాలం. వారికి ఎదురైనటువంటి ఒక శోధన కాలం అది. ఆ శోధన సమయంలో కూడా దేవుడు చెప్పారు, నేను ఎవరిని ఏర్పరచుకుంటాను వారి కర్ర చిగుర్చును. మొట్టమొదటిగా ఇందులో ఒకటి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారి కర్ర చిగుర్చును, పుష్పించును, ఫలించును. చిగురించుట అనేది, ఫలించుట అనేది దేవుడు ఏర్పరచుకున్న వారికి మాత్రమే జరుగుతుంది, కనబడుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మనము 92వ కీర్తన 15వ వచనం మనం చూసినట్లయితే, 92వ కీర్తన 15వ వచనం, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు.
వారు ఎండిపోరు, వారు పచ్చగానే ఉంటారు, సారము కలిగి పచ్చగానే ఉంటారు, వారు చిగురిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇలా చూడండి, నిజంగా మనము అహరోను కర్ర చిగురించింది, దేవుడు అక్కడ చెప్పినట్టే చూశాం. అది అన్ని కర్రలు ఎండిపోయాయి, కానీ శోధన కాలంలో ఆ రాత్రి అంటేనే అంధకారం, శోధన సమయం, మిగతా కర్రలన్నీ ఎండిపోయాయి, కానీ అహరోను కర్ర చిగురించింది. అలాగే ఈ లోకములో దేవుడు మనలను, ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకున్న దేవుడు ఈ కాలములో లోకములో నుండి దేవుడు మనలను కూడా ఏర్పరచుకున్నాడు. మీరు ఎవరు అని అంటే 1 పేతురు 2:9, మీరు ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తు అని లేఖనమందు దేవుడు మనకు తేటగా చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని అపారమైన ప్రేమ. ఈ లోకములో ఎన్నో జాతులు, జనములు, ఎన్నో మంది ఉన్నారు, కానీ లోకములో దేవుడు ఆనాటి కాలంలో ఇశ్రాయేలీయుని దేవుడు అల్ప సంఖ్యాకులైన వారిని తను స్వకీయ జనము, తన పేరు పెట్టబడిన ప్రజలుగా దేవుడు ఏర్పరచుకున్నట్టే ఈ కాలమందు కూడా దేవుడు మనలను 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం మనం చూసినప్పుడు, లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, లోకములో నుండి జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని, బలహీనులను, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం ఎవరు అనంటే, మనము ఏర్పరచబడి, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు, మనల్ని దేవుడు ఏర్పరచుకున్నారు. ఆయనకు స్వకీయ సంపాద్యముగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నారు. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఇలా చూడాలి. ఇలా చూడండి, మొట్టమొదటి మాట్లాడి అడుగుతాం మిమ్మల్ని, ఇశ్రాయేలులు ఎవరు? దేవుడు ప్రతిష్ఠించుకున్న జనం, దేవుని స్వాస్థ్యము, దేవుని సొత్తైన ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్నవారు. ఈ రోజున మనము ఎవరము అనంటే, దేవుడు మనలను తనకు స్వకీయ సంపాద్యంగా ఉండటం కొరకు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నారు. అయితే దేవుడు ఏర్పరచుకున్నవారు మొట్టమొదట వారు ఎలా ఉంటారు? చిగురుస్తారు. వారి జీవితము చిగురించును అనగానే, ఒక కర్ర చిగురిస్తుంది, ఒక చెట్టు చిగురిస్తుంది అని అంటే అందులో జీవముంది అని అర్థం. అది చచ్చిపోలేదు. చూడండి, ఇప్పుడు ఎండలు గట్టిగా కాస్తున్నాయి, కొన్ని చెట్లు తట్టుకోలేక చచ్చిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే మనం దాని భావం ఏంటంటే, మన విశ్వాస జీవితంలో దేవుని ప్రతిష్ఠ కలిగిన దేవుని ప్రజలమైన మనము ఎప్పుడూ ఎండిపోయిన స్థితిలోకి రాకూడదు, ఎప్పుడూ సచ్చిన స్థితిలోకి రాకూడదు, నిర్జీవ స్థితిలోకి వెళ్ళకూడదు. శోధన రావచ్చు, తిరుగుబాట్లు రావచ్చు, ప్రతికూలతలు రావచ్చు, పరిస్థితులు ప్రతికూలము కావచ్చు. అయినా దేవుడు చెప్తున్నాడు, నేను ఏర్పరచుకున్న వారు కర్ర
చిగురించును. ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి. నిజముగా నీవు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డవైతే నీవు ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎండిపోయిన కర్రలాగా ఉండరాదు. చిగిరించిన అనుభవం మనలో కనపడాలి. చూడండి, ఇక్కడ 92వ కీర్తనలో మనము చూడండి 7వ వచనంలో నిత్యనాశనం నొందుటకే భక్తిహీనులు గడ్డి వలె చిగురిస్తారు. ఇలా చూడండి, అది కూడా మనకు కనబడుతుంది. గడ్డి కూడా ఏం చేస్తుంది? ఇదిగో చినుకులు పడ్డాయా, అదిగో నేల గడ్డి చిగురిస్తుంది. అవునా కదా? మీకు అర్థమవుతుందా లేదా? 4 చినుకులు పడితే గడ్డి చిగురిస్తుంది. మళ్ళా 4 రోజులు ఎండగాస్తే ఏమైతే చెప్పండి మీరు? అలాగే చూడండి, బైబిల్ జాగ్రత్తగా చదవండి. అలాగే నిత్యనాశనము నొందుటకే భక్తిహీనులు చిగురించినట్టే చిగురిస్తారు, కనిపిస్తారు. ఇంక చదవకండి, ఏనండి. భక్తిహీనులు గడ్డి వలె చిగురిస్తారు. అయితే ఆ చిగురించడం ఇలా చూడండి బాబు, అర్థం చేసుకోండి. ఆ చిగురించటం వేరు. అయితే దేవుని ప్రజలు అంధకారము రాత్రులలో కూడా, శోధన శ్రమలలో కూడా చిగురిస్తారు. వినాలి. 4 చినుకులు పడితే చిగురిస్తుంది పచ్చగడ్డి. గట్టిగా ఎండగాస్తే సాయంకాలానికి మళ్ళా వాడిపోతుంది. భక్తిహీనులు చూసారా, చినుకులు పడితే చిగురించింది, కాస్త ఎండ తగిలితే సాయంకాలానికి మళ్ళా ఎవరది? చెప్పాలి మీరు. రే బాబు నాయన చెప్పండి మాట. ఎవరు అది? భక్తిహీనులు. కానీ ఇప్పుడు ఒక తిరుగుబాటు, ఒక సమస్య, ఒక శోధన ఎదుర్కొంటున్నారు. దేవుడు ఏర్పరుచుకున్న వారిని గూర్చి దేవుడు చెప్తున్నాడు, నేను ఎవరిని ఏర్పరచుకుంటానో వాని కర్ర. తల్లిలు చెప్పండి ఇప్పుడు గట్టిగా చెప్పండి. సో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవుడు ఏర్పరచుకొనిన వ్యక్తివైతే నీ జీవితము ఎప్పుడూ చిగురిస్తూనే కనబడుతుంది. లేనట్లయితే ఈ చిగురించటం అనే అనుభవాలు కనపడవు. చిగురించుట, పుష్పించుట అనేది లేదు అని అనుకుంటే అందులో మొట్టమొదటిగా మనకు కనపడేది ఒకటి, దేవుడు ఏర్పరచుకోలేదని. రెండవది, అది అందులో జీవము లేదని, నిత్యనాశనము నొందుటకే అని. మనము ఇంకా కిందకి మనం చదువుకున్నట్లయితే 92వ కీర్తనలో 92వ కీర్తన ఇంకను మనం కిందకి చూసినట్లయితే ప్రియులారా 12వ వచనంలో, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె, మొవ్వు అనగానే అదే చిగురించుట. మొవ్వు, ఒక చెట్టు మొవ్వు వేస్తుంది అంటే మొవ్వు అంటే లేత క్రొత్త
ఆకులు వస్తున్నాయి అని అంటే ఆ చెట్టు చిగురిస్తుంది. వసంతకాలం ఆరంభము కాగానే బాదము చెట్టు చిగురించుటకు త్వరపడుతుందట. ప్రైజ్ లార్డ్. ఎంతమంది దేవుని బిడ్డలు ఇక్కడ ఉన్నారు? అందరూ స్తుతులు చెప్పండి. అది త్వరపడుతుందటండి చిగురించడానికి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నీతిమంతులు పైన చూసాం, భక్తిహీనులు గడ్డిలా చిగురిస్తారు. ఒక్క దెబ్బన వాడిపోతుంది గడ్డి. నీతిమంతుల గురించి బైబిల్ చెప్తుంది, వారు ఖర్జూర వృక్షాల వలె మొవ్వేస్తారు. ఇలా చూడండి, ఖర్జూర వృక్షం ఎవరు చూశారు? చేతులు పైకి ఎత్తండి. ఖర్జూర చెట్టును మేము చూసామండి అన్నవాళ్ళు. ఖర్జూర చెట్టు ఇంతేనా? ఖర్జూర చెట్టు చూడలేదా మీరు? ఈత చెట్టు చూశారు కదా? ఈత చెట్టు చూసామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఈత చెట్టు అలాగే ఉంటుంది. గల్ఫ్ వెళ్ళిన వాళ్ళు చూశారనుకోండి, ఈత చెట్టు మాదిరిగానే ఉంటుంది. ఇలా చూడండి, ఖర్జూర చెట్టు ఒకవేళ తెచ్చి మనం ఇక్కడ పాతుకుందామన్నా బ్రతకొచ్చు. కానీ ఇక్కడ మన వాతావరణానికి అంతగా ఒకవేళ బ్రతకొచ్చు, కానీ కాస్తే కూడా అక్కడక్కడ కాస్తున్నాయి. కానీ చిన్న చిన్న ఈతకాయల్లాగా ఉంటాయి. కానీ దాని అస్సలైనటువంటి ఫలాలు ఎక్కడ అంటే ఎడారి ప్రదేశాల్లోనే అవి బాగా ఫలిస్తాయి. ఎంత అద్భుతం చూడండి. ఖర్జూర వృక్షం గురించి ఎందుకు చెప్పారబ్బా అంటే, సాధారణంగా కొన్ని చెట్లు ఎడారిలోగాక వెళ్తే చచ్చిపోతాయి. మీరు వింటున్నారో లేదో మరి, వినకపోతే ప్రయోజనం ఉండదు. ఎడారిలోకి వెళ్తే ఎడారిలో కొన్ని చెట్లు ఎండలకి చచ్చిపోతాయి. కానీ ఈ ఖర్జూర చెట్టు ఎండలోనే ఎదురొడ్డి మొవ్వేస్తుంది. నీతిమంతుల గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అలాగే చెప్పాడు. నీతిమంతులైన వారు, ఆమేన్, నీతిమంతులు అనగా గాడ్లీ పీపుల్, దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్నవారు, దేవుని ప్రజలు ఉన్నారే, వారు ఖర్జూర వృక్షంలాగా ఎండ తగిలిన, శ్రమలు వచ్చిన, కష్టం వచ్చిన ఈ ఖర్జూర చెట్టు ఆ ఎండలోనే మధురమైన ఫలాలు ఫలిస్తుంది. ఎండను ఓర్చుకుని సహించి మొవ్వేస్తుంది. అలాగే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు కూడా అలాగే మొవ్వు వేస్తారు. అనగారిపోకూడదు. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది, శోధన వచ్చింది, ఎవరో తిట్టారు, తిరస్కారాలు ఎదురైనాయి, సమస్య వచ్చింది అనుకోండి, నీవు దేవునిలో నుండి జారిపోయి, తొలగిపోయి, చల్లారిపోయి, నిరుత్సాహపడిపోయి, నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోయి దేవుని నుండి దూరమైపోతే ఎవరండి? నేను ఏర్పరచుకున్న వాళ్ళు చిగురిస్తారు. ఫస్ట్ మనము ఏర్పరచబడిన వంశముగా మనం ఉండాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఖర్జూర వృక్షం, ఖర్జూర చెట్టు ఎండలో నిలిచి వాడిపోకుండా మొవ్వేసి దాని మధురమైన ఫలాలు ఏ విధంగా ఇస్తుందో, దేవుని ప్రజలమైన మనము కూడా లోకంలో శ్రమ, శోధన, కష్టములో కూడా నిలిచి దేవునిలో మనము మొవ్వేయాలి. అక్కడనే మనం కింద చూసాం కదా నీతిమంతుల గురించి. అలా కిందకి వెళ్తే 15వ వచనంలో, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెడతారు, సారము కలిగి పచ్చగా ఉంటారు. సారం కలిగి ఎవరు? నీతిమంతులు, దేవుడు ఏర్పరచుకున్నవాళ్ళు, దేవుడు ఏర్పరచుకున్నవాళ్ళు.
వారు ముసలితనమందు ఇంకా చిగురు పెడతారట. ముసలితనం అనేది మన జీవితంలో లాస్ట్ స్టేజ్. ముసలితనం అనేది మన జీవితంలో, వృద్ధాప్యం అనేది మన భౌతికంగా ఈ లోకంలో మనం జీవించే జీవితంలో అది చివరి దశ. నీతిమంతులైన దేవుని బిడ్డలు శరీరం ఒకవేళ కృషించవచ్చు, అయితే చివరి దశలో కూడా, చివరి వరకు కూడా నీతిమంతులు దేవుని ప్రజలు సారము కలిగి పచ్చగా ఉంటారు. వారు ఇంకా చిగురు పెడతానే, చిగురిస్తానే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, చిగురిస్తున్నట్టే కనపడాలి, చిగురు కనపడాలి, ఫలము కనపడాలి, పువ్వులు కనపడాలి. ఏనండి, అందులో ఏమున్నాయి? అహరోను కర్ర చిగురించింది, ఇగో లేతాకులు, పువ్వులు ఉన్నాయి, అగో చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి. దేవుడు ఏర్పరుచుకున్న వాళ్ళు మొట్టమొదటి మాటగా మన జీవితం ఎప్పుడు ఎండిపోకూడదు. ఎప్పుడు నీవు నిర్జీవ స్థితిలోకి వెళ్ళకూడదు, నిరాశ చెందకూడదు. వినాలి, ముసలితనము వరకు వారు ముసలితనమందు ఇంకా చిగురిస్తూనే ఉంటారు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఎప్పుడు చిగురిస్తాను. ప్రత్యేకత మిగతా కర్రలకి, అహరోను కర్రకి, దేవుడు ఏర్పరచుకున్న వారికి మిగతా కర్రలకి ఒక ప్రత్యేకత ఏంటంటే చిగురించుటే, ఫలాలు, ఆ కాయలు. ఒకవేళ ఇలా చూడండి, మనము అందరము కలిసి దేవుని మందిరంలో ఈ సహవాసములో ఉపదేశం పొందుతూ, ప్రభు బల్ల పొందుతూ, ఉపదేశం పొందుకుంటూ దేవుని ఆరాధిస్తూ ఉండవచ్చు అందరూ కలిసి. అయితే ఒకవేళ మీతో వాళ్ళు, మీ ప్రక్కనున్న వాళ్ళు ఎలాగో ఒకవేళ వారిలో జీవము లేని స్థితి కనిపించిన, మనలో మాత్రం చిగిరించిన అనుభవమే కనపడాలి. ప్రైజ్ లార్డ్. ఆయన ఏర్పరచుకున్న వారిలో ప్రత్యేకతది. ఒకసారి ఆలోచించండి, మనము చిగిరించిన అనుభవాలు మనలో కనబడుతున్నాయా? ఆ మొవ్వు వేసే అనుభవాలు కనబడుతున్నాయా? మొవ్వు వేయటం అంటే ఎదగటం, చిగురించటం అంటే వృద్ధి చెందటం, పువ్వులు అంటే ఫలాలు అంటే ఫలభరితంగా ఉండటం. ఆ ఫలాలు దేవుడు ఏర్పరచుకున్న వారి జీవితానికి అది ఒక సాక్ష్యం, అది నిదర్శనం. ఆలోచించండి ఒకసారి. ఏం చదవకూడదు, ఇంకా వెనక్కి ముందుకేం చదవకండి, ఏనండి, గ్రహించండి. ఆ చిగురించిన అనుభవాలు, ఆ మొవ్వు వేస్తున్న అనుభవాలు, ఆ పైకి ఎదుగుతున్న అనుభవాలు, ఆ ఫలభరితంగా ఉన్న అనుభవాలు మీలో కనబడాలి. అదే దేవుడు ఏర్పరచుకున్న వారిని గూర్చిన బయటకు కనపడే సాక్ష్యం. ఇది ప్రత్యేకంగా చిగురించి పుష్పిస్తుంది అని అంటే ఇది బ్రతుకుంది అని అర్థం. ఇది కాదనేవాళ్ళు ఎవరు? అవి లేకపోతే ఎండిపోయిన స్థితి.
ఈ రోజున దేవుని లేఖనాలను బట్టి మనం పరిశీలించుకున్నట్లయితే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు చిగురిస్తారు. ఈ మాట మీకు అర్థమైతే నేనేమిటి, నేనెవరు, నేను ఏ స్థితిలో ఉన్నాను అనేది మీకు గ్రహింపు కలుగుతుంది. యేసు ప్రభువు చెప్పారు, నా నామం నిమిత్తం మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలెల్లా పలికి మీ పేరు చెడ్డదని జనులు మీరు కొట్టిపోయినప్పుడు మీరు సంతోషించి గంతులైండి, మీ ఫలం పరలోకంలో అధికమవుతుంది. అలా వ్యతిరేకతలు, ఇలాంటి ప్రతికూలతలు సంభవించినప్పటికి కూడా వాటన్నిటిని ఎదిరించి మనం సంతోషించాలి. అదే ఎడారిలోని ఖర్జూర వృక్షం మొవ్వు వేయటం. కృంగిపోతే, ఎండిపోయి ఆ స్థితిలోకి వెళ్ళిపోతే అది దేవుడు ఏర్పరచుకున్న వారి జీవితము కాదు. మరొక మాట మీకు మనందరం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. యోహాను 15:16. ఆత్మీయులు ఈ ఉపదేశాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్తాడు అక్కడ, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మలను ఏర్పరచుకున్నానని యేసయ్య చెప్పాడు. స్తోత్రం చెల్లించండి. దేవుణ్ణి మనం ఏర్పరచుకోలేదు. ప్రభువుని మనము ఏర్పరచుకోలేదు, దేవుడే మనలను ఏర్పరచుకున్నాడు. ప్రభువు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. యు ఆర్ చూసన్ పీపుల్. హల్లెలూయా. ఎందుకు మనలను ఆయన ఏర్పరచుకున్నారు? చూడండి ఆ మాట. ఎంతమంది వాక్యాన్ని శ్రద్ధతో వింటున్నారు మీరు? ఎందుకు ఆయన ఏర్పరచుకున్నారు? మీరు చదవండి, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు వెళ్ళి ఫలించడానికి, మీ ఫలము నిలిచి ఉండటం కొరకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. దేవుడు ఏర్పరచుకున్న వారు ఫలించాలి. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఎప్పుడు చిగురించాలి. చిగురు ఉండాలి, ఫలము ఉండాలి, పువ్వులు ఉండాలి, కాయలు ఉండాలి. ఏమిటి మనం ఫలించవలసిన ఫలాలు? బైబిల్ చదువుదాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. అదే చెప్పాను, ఎండిపోయిన కర్రలు ఉన్నాయి చూడండి. కొన్ని కర్రలు, ఈ కర్రలమయ్య అనే ఎన్ని కర్రల్లో చిగురించిన అహరోని కర్ర ఉంది, మిగతా కర్రలు ఎండిపోయిన కర్రలు ఉన్నాయా? ఇంతమంది దేవుని స్తుతించి ఆయన సన్నిధిలో వాక్యం చెప్తున్నాయి, కానీ కొన్ని కర్రలు వాడిపోయి, ముఖాలు మాడిపోయి, జీవం లేకుండా నిర్జీవ స్థితి, స్పృహ లేకుండా ఉన్నాయి కొన్ని కర్రలు. రేయ్ బైబిల్ చూడండి ఆ మాట. కొలస్సీ 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్టు. చూడాలి, ఈ మాట అండర్లైన్ చేయండి.
దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు, వాళ్ళకి తగినట్టుగా ఏముండాలి? ఇదిగో చెప్పండి, చెప్పాలి అందరూ గట్టిగా. జాలి గల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఇవి దేవుని చేత ఏర్పరచబడిన వారికి ఉండవలసిన ఫలాలు లేక లక్షణాలు. ప్రైజ్ ది లార్డ్. ఆ కర్ర, అహరోను కర్ర దేవుడు ఏర్పరచుకున్న వారు చిగిరిస్తారు. ఆ చిగిరించుట అనేది శోధనల్లో కూడా తొట్టిల్లిపోకుండా, ప్రతికూలతలో కూడా విశ్వాసములో నిలిచి ఉండుట అనే దానికి అది సాదృశ్యం. వినాలి, వారే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు. ఇంకా మనం చూసినప్పుడు చూడండి, అక్కడ దేవుడు ఏర్పరచుకున్నవారు, వారికి తగినటువంటి ఏర్పరచబడి దేవుడు ఏర్పరచుకున్నారు వీరిని, వీరు పరిశుద్ధులు అని అనడానికి వారికి ఏముంటాయండి? వారికి అందులో పువ్వులు ఉన్నాయి, పువ్వులు ఫలాలు ఉన్నాయి. దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారికి, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళకి ఉంటాయి. ఏంటవి? ఆ పువ్వులు, ఆ ఫలాలు ఏంటవి? జాలిగల మనస్సు, ఇంకోటి దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. చిగురించడమే కాకుండా ఈ ఫలాలు కూడా ఉంటాయి. ఎవరికి? దేవుడు ఏర్పరచుకున్నవారు, వారు పరిశుద్ధులు, ప్రియమైన వారు, వారికి తగినట్టుగా ఇవి ఉంటాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే యేసయ్య లోకములో నుండి మనలను ఏర్పరచుకున్నది మనము ఫలించుటకు, మీరెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచుండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఒక దేవుని బిడ్డ ఎక్కడ ఉన్నా తనకు ఉండవలసిన ఫలాలు తనున్న చోట ఆ ఫలాలతో కనపడాలి. ఆ ఫలాలు అతనిలో కనపడాలి, వారిలో కనపడాలి. ప్రభువు చెప్పారు, మంచి చెట్టు ఎప్పుడు మంచి ఫలాలు ఫలిస్తుంది, కాని చెట్టు మంచి ఫలాలు ఎలా కాస్తుంది? పల్లేరు చెట్టు ఉందనుకోండి, పల్లేరు చెట్టు ద్రాక్ష పళ్ళు కాస్తుందా? పల్లేరు చెట్టు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా పల్లేరు చెట్టు పల్లేరుగాయలే కాస్తుంది. వింటున్నారా? ఫలాన్ని బట్టే చెట్టు మంచిదా చెడ్డదా, నీ ఫలాన్ని బట్టే. ఇప్పుడు దేన్ని బట్టి చెప్తారు? దేవుడు నిన్ను ఏర్పరచుకున్న వ్యక్తివైతే, నీవు దేవుని సొత్తు అయితే, నీవు దేవుని స్వకీయ సంపాద్యమే కాకైతే
దానికి తగినట్టుగా శోధన శ్రమలలో వచ్చినప్పుడు కూడా ఎండిపోదు, చిగురిస్తుంది. రెండు చిగురించడమే కాదు, దానికి పువ్వులు కాయలు కూడా ఉంటాయి. ఏ ఫలాలు? దేవుడు ఏర్పరుచుకున్న వారికి తగిన ఫలాలు. భక్తిహీనులు పచ్చగడ్డిలా చిగురిస్తారు. ఆ చిగురులు కాదు, ఆ చిగురించటం కాదు. వారు నిత్యనాశనమును అందడానికే చిగురిస్తారు. ఆ చిగురింపు చూసి, ఆ పచ్చగడ్డిని చూసి, ఆ చిగురింపు చూసి, అది చూసి పులకరించుకోకూడదు. అది మాడిపోతుంది. నా దేవుడు చెప్పుడు చూడండి, పచ్చగడ్డికి నీతిమంతులు ఖర్జూర వృక్షానికి ఎంత తేడా. పచ్చగడ్డి ఎండలోకి వచ్చింది, ఎండిపోద్ది. ఖర్జూర వృక్షం ఎండను సహించి లెక్క చేయక మొవ్వేస్తుంది, మధురమైన ఫలాలు కూడా ఇస్తుంది. చెప్పండి కూడా దేవుని స్తుతించు. హల్లెలూయా. మంచి తీయటి ఖర్జూరాలు వింటున్నారా? మనకి ఇక్కడ అమ్మేవి చెత్త క్వాలిటీ. అది స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈజిప్ట్లో మేము చూసాం, ఒంట్లకి దులిపి పెడుతున్నాడు వాడు. ఒంటి మీద నుంచి ఉంటే చెట్టు అందింది వాడికి. అవి దొల్లగొడితే ఈ ఒంటి ఏం చేస్తుందంటే తల కిందకి పెట్టి ఈ దులిపిని వాళ్ళు తింటలే, ఆ ఒంటి తింటుంది. నా దేవుని ప్రియులారా, నీతిమంతులైన దేవుని బిడ్డలు ఎండలో కూడా ఖర్జూర వృక్షంలాగా వారు తట్టుకొని తాళుకొని మధురమైన ఫలాలు ఫలిస్తారు. నిజంగా దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులు ఈ లోకములో శ్రమలలో ఎండిపోరు, చిగురిస్తారు. వారు ఫలిస్తారు. ఎలా అంటే మధురమైన ఫలాలు ఫలిస్తారు, తీయని ఫలాలు ఫలిస్తారు, తీయని ఫలాలు ఫలిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. తీయని ఫలాలు. ఆమేన్. మరి చూడండి, వారిలో ఉండే దేవుడు ఏర్పరుచుకున్న వారికి తగిన ఆ ఫలాలే కొలస్సీ పత్రికలో 3:12 వివరించబడ్డాయి. ఆ ఫలాలు వింటున్నారా? అవి ఖచ్చితంగా దేవుడు ఏర్పరుచుకున్న వారికి ఆ ఫలాలు ఉండాలి. మరలా చెప్పండి వాటిని. జాలి గల ఉందా? నీకది జాలి ఉందా? జాలి గల మనసు ఉందా? అది దేవుడు ఏర్పరచుకున్న వారికి తగిన ఫలం. అది జాలి గల మనసు. దయాళుత్వం. చూడండి. వినయం. దేవుడు ఏర్పరుచుకున్న వారికి వినయం ఉంటుంది. వినయం అంటే సరిగినమ్మా, దేవుడు చెప్పిన మాట వినడమే వినయం, విధేయత, హ్యూమిలిటీ. ఆ వినయం దేవుడు ఏర్పరుచుకున్న వారికి ఉంటుంది. ఈరోజు దేవుని వాక్యానికి నీవు విధేయత చూపకుండా అవిధేయత చూపుతున్నావు అనుకో, నీవెవరవో అర్థమైపోతుంది కదా. జాలిగల మనస్సు, వినయం, దయాళుత్వం, సాత్వికం, దీర్ఘశాంతము. ఒక్కొక్క మనిషితో మాట్లాడలేము. ఒక మాట రెండో మాటకి ఇంక మనం చెప్పలేము, నిలబడలేము. లాభం లేదు, నాకెందుకులే అనుకుని వెళ్ళిపోవాలంతే. భయంకరమైనటువంటి అవిధేయత. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరో, వారు ఎలా ఉంటారో గమనించండి. ఈవేళ అన్ని కర్రల్లో ప్రత్యేకంగా కనబడుతుంది దేవుడు ఏర్పరచుకున్న కర్ర. అలాగే మనము కూడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తుతించు. అలాగే నీ కుటుంబంలో నీవు దేవుడు ఏర్పరచుకున్నారా, అలా నీవు కనపడాలి.
అంతేగాని సచ్చిన కర్రల్లాగా, ఎండిపోయిన కర్రల్లాగా ఉండకూడదు. దేవుడు ఎందుకు మనం ఏర్పరచుకున్నారంటే మనం ఫలించాలని. మనం ఎక్కడున్నా ఫలించాలి. దేవుని బిడ్డలు మంచి ఫలాలు ఫలించాలి, మధురమైన ఫలాలు ఇవ్వాలి. ఎండలో నిలుచుంటుంది, సహిస్తుంది, ఎదుటివాడికి మంచి మధురమైన ఫలాలను అందిస్తుంది ఖర్జూర వృక్షం. ఆ ఖర్జూర వృక్షమే నీతిమంతులు, దేవుని ప్రజలు. నీడానిస్తుంది, నీడలేని చోట నీడిస్తుంది. ఆకలి కొనిన వాడికి ఆహారం పెట్టి బలపరుస్తుంది. ఎండంతా తాను సహిస్తుంది. అదే ఖర్జూర వృక్షం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు లోకంలో చూడండి, మనిషి మనిషిని గాయపరచటం, మనిషి మనిషిని హింసించటం, మనిషి మనిషిని పాడు చేయటం, మనిషి మనిషిని బాధపరచటం, మనిషి ఒకరికొకరు కీడు చేసుకోవటం. కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది, లోకంలో మనల్ని ఏర్పరచుకున్నది మనం ఫలించాలని ఏర్పరచుకున్నాడు. నా దేవుని బిడ్డలారా, ఈ ఫలాలు మనలో ఫలించినప్పుడే మనం దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళమని రుజువు చేయబట్టమే కాకుండా దేవునిని మనం మహిమపరచువారమై ఉంటాము. బైబిల్ చెప్తుంది కదా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ప్రైజ్ లార్డ్. ఈ ఫలాలు ఫలించాలి, అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మీరు ఎక్కడున్న ఫలాలు ఉండాలి. ఫలాలు లేకపోతే గొడ్డుబోతితనం అంటారు. ఫలాలు లేకపోతే ఏమీ ప్రయోజనం ఉండదు. దేవుడు ఏర్పరచుకున్న వారిలో ఫలాలు ఉంటాయి. ఆ ఫలాలు కనబడాలి. ఫలాలు అని అంటే ఇంకొక మాట, క్రియలను కూడా అర్థం. దేవుడు ఏర్పరచుకున్న వారిలో ఆ క్రియలు కనపడాలి. ఇలా చూడండి, నువ్వు దానిని బట్టి నీవు దేవుడు ఏర్పరచుకున్న పాత్ర, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తివి అనబడతావు. స్తుతి, స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు అందుకే మీరు వెళ్ళి ఫలించాలి. ఫలించండి. మీరు మన ఫలము నిలిచి ఉంటుంది. దేవుని కొరకు మనం ఫలిస్తే ఆ ఫలము మన కొరకు నిలిచి ఉంటుంది. ఈ రోజున లోకంలో అనేక మంది ఎంతో ప్రయాసపడుతున్నారు, పడుతున్నారు. కానీ చివరికి ఏమంటున్నారు తెలుసా? రైటేనండి, కానీ ఏం ఫలం? వారు పడ్డారే కానీ వారి ఫలము వారి కొరకు నిలిచి లేదు. కానీ ప్రభువు కొరకు మనము పడిన ప్రయాస వ్యర్థం కాదు. అందుకే మనం దేవుని కొరకు ఫలించాలి, ప్రయాసపడాలి. ప్రభు కొరకు మనం ఏదైతే ప్రయాసపడతామో అది మన కొరకు నిలిచి ఉంటుంది. చూడండి, ప్రభు యొక్క పాదాలకి విలువగల వాల్యుబుల్ ఆ యొక్క పన్నీరు, అత్తరు ఆ స్త్రీ తీసుకుని ప్రభు పాదాల మీద పోస్తే, ఇది ఎందుకు ఇలా వ్యర్థపుచ్చారు అన్నారు వాళ్ళు శిష్యులు. కానీ ప్రభు ఏమన్నారు? ఇది ఈమె కొరకు, దీన్ని ఉంచుకొనియండి, ఆమెకు నిలిచి ఉంటుంది అది. నా దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగానండి. లోకులు వ్యర్థంగా ప్రయాసపడతారు. భక్తిహీనులు చిగురించేది గడ్డిలాగా చిగురించడం, అది నిత్య నాశనమునకు పొందుతారు. అయితే మనం అలా కాదు. మనము
ప్రభు కొరకు ఫలించాలి. ప్రభు కొరకు మనం ఫలించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామం మన ద్వారా మహిమపరచబడాలి. మన తండ్రి మహిమపరచబడాలి. నీవు ఆయన ఏర్పరచుకున్న వ్యక్తివి అని నీవు రుజువు చేయబడేది ఎలాగంటే నీ ఫలాల ద్వారా. మీ ఫలాల ద్వారా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్న వారని కనబడాలి. అప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. అంతేగాని నీవు దేవుని మందిరంలో ఉన్నాను, ఆరాధనకు వస్తున్నాను అని చెప్పి నీలో ఉండవలసిన ఫలాలు లేకపోతే ఏమి లాభం? జాగ్రత్త. మరొక మాట మీతో చెప్తాను. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? 1 పేతురు 2:9 ఉంది, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమే. ఆయన గుణాతిశయములు, ఆయన దేవుని యొక్క మంచితనము, ఆయన గుడ్నెస్, ఆయన గొప్పతనం, ఆయన మంచితనము కదా, ఆయన గుణాతిశయములు మనము ప్రచురము చేయు నిమిత్తము దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నా దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరచుకున్న వారు ఎవరైనా కానీ వారు ఏం చేస్తారు అని అంటే ఆయన గుణాతిశయములను ప్రచురపరుస్తారు. హల్లెలూయా. ఇలా చూడండి, ఒకటి మనము సాక్ష్యము ద్వారా, మన ఫలాలు ఫలించుట ద్వారా, మనం ఫలించుట ద్వారా దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళమని రుజువు చేయబడుతున్నాం. శోధనలో కూడా నిలిచి చిగురించుట ద్వారా దేవుడు వీరు ఏర్పరచుకున్న వాళ్ళుగా రుజువు చేయబడతారు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుట ద్వారా దేవుడు ఏర్పరచుకున్న వారుగా రుజువు చేయబడతారు. హల్లెలూయా. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి, సాక్ష్యం ఇవ్వాలి, ప్రచురము చేయాలి. దేవుడు ఏర్పరచుకున్నది అందుకే. ఇలా చూడండి, ప్రభు మనల్ని ఏర్పరచుకున్నది అందుకే. ఆయన నామం ఎంత ఘనమైనదో మన ద్వారా తెలియచేయబడాలి. ఈ రోజున చూడండి, అనేక మంది ఆయన గొప్ప నామాన్ని అవమానపరుస్తున్నారు. ఎవరంటే ఆయన నమ్ముకున్నామని చెప్పేవాళ్ళే. వింటున్నారండి? ఆయన నమ్ముకున్నామని చెప్పేవాళ్ళేనండి ఆయన నామాన్ని అవమానపరుస్తున్నారు. వింటున్నారా మీరు? అటు ఇటు దిక్కులు చూస్తున్నారా? దేవుడు ఏర్పరచుకున్న పాత్రమైతే నీవు చేయవలసిన పని ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆమె నిజంగా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటే ఎన్నిక లేని వారిని, వెర్రి వారిని, తృణీకరింపబడిన వారిని, అల్పులైన వారిని. మీకు బుద్ధి ఉంటే బుద్ధి గలవారు దేవుని మాట శ్రద్ధగా వింటారు, విని మీ బ్రతుకులను బాగు చేసుకుంటారు. బుద్ధి లేని వారికి, జ్ఞానం లేని వారికి దేవుని వాక్యము అందదండి, వారికి గ్రహింపు కాదు. మీరు చిన్న బిడ్డ అయినా సరే దేవుని మంచి మనసు నీకుంటే దేవుని మాట నీకు అర్థం చేసుకోగలుగుతావు. అప్పుడే నీవు దేవుని మందిరంలో అడుగుపెట్టినదే నీకు ప్రయోజనం కలుగుతుంది. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? వారు ఏమి చేస్తారు? ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తారు.
ఒక చిన్న మల్లెపువ్వు ఉందనుకోండి, ఎక్కడున్నా కానీ అండి, ఒక చిన్న లిల్లీ పుష్పం ఉందనుకోండి, అది ఎక్కడున్నా పరిమళిస్తుంది. అబ్బా ఎక్కడబ్బా, ఇక్కడేదో మంచి వాసన వస్తుంది అనుకుంటారు. నిజంగా దేవుని బిడ్డలైన వారు, ఈ లోకములో దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు కూడా ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తారు. ఆ సమరయ స్త్రీ చూడండి, ఆమెను దర్శించిన తర్వాత ఆమె ఊరిలోనికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడరండి, ఈయన క్రీస్తును కాడా, క్రీస్తును ప్రచురము చేస్తుంది. నిజమైన దేవుని బిడ్డలు, దేవుడు ఏర్పరచుకున్నవారు క్రీస్తును ఒక ప్రక్క వాళ్ళు శరీరము ద్వారా, క్రియల ద్వారా, సాక్ష్యము ద్వారా ఆయనను ప్రతిబింబింప చేస్తారు. అద్దము వలె ప్రతిబింబింప చేయాలి. మన ద్వారా, నీ ద్వారా క్రీస్తు బయలుపరచబడాలి. ఈ లోకానికి నిజమైన దేవుడు ఎవరో, నిజమైన దేవుని ప్రజల ద్వారా రుజువు చేయబడుతుంది, ఆ సత్యము తెలియచేయబడుతుంది. ఇది ఎంత భాగ్యం. అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది. అర్థం లేకుండా ఈ రోజున చాలామంది, రాత్రి చెప్పాను నేను, రాత్రి మీలో వచ్చిన వాళ్ళు వచ్చారు, ఆసక్తి కలిగిన వాళ్ళు. ఇక ఎందుకు రాలేదని మిమ్మల్ని నేను అడగడం లేదు. మీకు ఆసక్తి ఉంటే వచ్చేవారే. వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని గురించి చెప్పడానికి ఇప్పుడు నాకు టైం కుదరదు. నా ప్రియులారా, రాత్రి చెప్పాను ఏంటది? సరే ఏదో చెప్పాలనుకున్నాను. ఈ లోకములో మనము దేవుడు ఏర్పరచుకున్నది ఎందుకంటే, రాత్రి నేను మీకు చెప్పాలన్నది ఏంటంటే, ఒక వ్యక్తి పరిగెడతాడు, ఎక్కడికి వెళ్తున్నాడో ఎందుకు వెళ్తున్నాడో అర్థం లేకుండా పరుగులాడతారు. ఏం లాభం? ఒక ఉద్దేశముతో నడవాలి, ఒక ఉద్దేశముతో పరిగెత్తాలి, ఒక పని మీద మనం వెళ్తుండాలి. అదే ఉద్దేశం నీకు లేకపోతే, ఊరికే వస్తున్నా నాకు ఒక ఉద్దేశం లేదు, ఒక ఆలోచన లేదంటే ఎందుకండి అది? ఎందుకు వస్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అర్థం ఉండాలి. నా దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో మీతో చెప్తున్నాను, ఆయన ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు అని అంటే, లోకంలోని దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, ఆయన గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము. ఆయన గుణాతిశయములు ప్రచురపరచబడాలి. ఆ సమరయ స్త్రీ చూడండి, క్రీస్తును ప్రచురపరుస్తుంది. అలాగా దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్నవారు ఆయన గుణాతిశయములను ప్రచురము చేస్తారు, ఆయన కార్యములను ప్రచురపరుస్తారు, ఆయన నామమును ప్రకటిస్తారు, ఆయన రక్తము ద్వారా కలిగే విమోచనను గూర్చి ప్రచురపరుస్తారు. వారే దేవునికి స్వకీయమైన స్వాస్థ్యం, దేవునికి ప్రతిష్ఠిత జనము, దేవుని ప్రజల వాళ్ళు. నేను చెప్పనా, ఈ లోకంలో నీవు నీ కోసమో దేనికోసమో నీవెంతగా చిగురించి ఫలించిన భక్తిహీనులు గడ్డి వలె చిగురించి నిత్యనాశనం నొందుతారు. కానీ నేను చెప్పే మాటలు, దేవుడు చెప్పే ఈ మాటలేనండి. వీరు ప్రయాస వ్యర్థము, చూసారండి.
ఎంత అద్భుతం! దేవుడు ఎన్నిక లేని మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన గుణాతిశయములు మనము ప్రచురము చేయాలని. ఈరోజు కొంతమంది సేవకులు యేసయ్యను ప్రచురం చేయడం మానేశారు. వాళ్ళు ప్రచురం చేసుకుంటున్నారు. ఈ ప్రచారాలు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళ గురించి వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు. చాలా గొప్పవాళ్ళు అన్నట్టు చెప్పుకుంటున్నారు. సైతాను క్రియ జరుగుతుంది. ఒక వ్యక్తి తన నోటితో తను పొగుడుకుంటున్నాడంటే, యేసయ్యను ప్రచురము చేయడం లేదంటే, వాడు విశ్వాసైన సేవకుడైనా వాడు దేవుని ఏర్పరచుకున్న వ్యక్తి కాదు. ఓ రోజు మీరే చూస్తారు అతని నిజ స్వరూపం ఏంటో. నీవు దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తివైతే ఆయన నామం నీ ద్వారా ప్రచురపరచబడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మరొక మాట మీకు చెప్తాను, శ్రేష్టమైన మాట. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 5వ వచనము. త్వరగా. ఆయన తాను ఏర్పరుచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును. చూడండి అక్కడ, ఇంతసేపా? స్తోత్రం, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయంలో 16 ఇక్కడ లేదా? స్తుతి. సంఖ్యాకాండం 16:5 చూడండి త్వరగా. సంఖ్యాకాండం 16:5. ఆయన తాను ఏర్పరుచుకొనిన వారిని, చదవండి అన్నమాట. వీళ్ళేంటి ఉసూరు మాట కూర్చున్నారు? ఏంటి గట్టిగా ఒకసారి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఒకసారేనా? ఇప్పుడు చెప్పండి, మీరందరూ కూడా స్తోత్రం చెప్పండి. వాక్యం చదవండి ఇప్పుడు. ఆయన తాను ఏర్పరుచుకొనిన వారిని ఆయన యొద్దకు చేర్చుకుంటాడు. ఎవరిని? అందరూ చెప్పాలి. వెనకాల కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా చెప్పండి. ఎవరిని? ఆయన తాను ఏర్పరుచుకొనిన వారిని ఎక్కడికి చేర్చుకుంటారు? అందుకే అన్నారు యేసయ్య మత్తయి 7:21లో, ఎవని? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు చెప్పరే. రోజుకి మీరు కొన్ని రాత్రి తీసేయండి, రోజుకి పగల 12 గంటలు, రాత్రి తీసేయండి. 6 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా మీ జోలికి నేను రాట్లా. ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా పోని. ఈ పగటి కాలంలోనే 12 గంటల్లోనైనా ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు నోటితో, ఎన్ని మాటలు చెవులతో వింటున్నారు, ఎన్ని మాటలు మీరు ఈ లోకంలో ఎన్ని మాటలు, పనికిరాని మాటలు ఎన్ని పలుకుతున్నారు, ఎన్ని వింటున్నారు. దేవుని మాటలు కొన్నైనా వినండి, కొన్ని మాటలైనా బైబిల్ చదవండి, కొన్ని మాటలైనా బైబిల్ చదువు దేవుని వాక్యాన్ని నింపుకోండి. పాప కొన్ని మాటలైనా నేను చూస్తాను. ఎప్పుడు కొంతమంది ఏదో పనిలోనే కనపడుతూ ఉంటారు, ఏదో కనీసం బైబిల్ పెట్టుకొని
కాసేపు బైబిల్ వేసుకుని చాపేసుకుని బైబిల్ చదువుకుంటున్నట్టు కానీ, కొన్ని దేవుని పాటలు పెట్టుకుని పాటలు వింటున్నట్టు కానీ ఉన్నాయి. కొంతమంది దొంగలు ఉంటారు. దొంగలు ఉన్నారండి. రైల్వే స్టేషన్లో దొంగల గురించి కాదు నేను చెప్పేది. మనలోనే ఉంటారు కొంతమంది. నన్ను చూసి టీవీలు కట్టడం, సెల్ ఫోన్ ఆపటం. అంటే ఏంటి? నన్ను చూసి నువ్వు ఆపావంటే అదేదో కానిది, దొంగవు నువ్వు. వీళ్ళే దొంగలు. నన్ను చూసి టీవీ ఆపడం, సెల్ ఫోన్ ఆపడం, కట్టేసి వందనాలండి, స్తోత్రాలండి, బాగున్నామండి, అయ్యి వచ్చేస్తామండి. ఎక్కడికి వస్తావు నువ్వు? ఒకవేళ నాతో కూడా ఇక్కడ దాకా రావచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు తాను ఏర్పరచుకున్న వారిని ఆయన తన యొద్దకు చేర్చుకుంటాడు. ఎవరిని అయితే దేవుడు ఏర్పరచుకున్నాడో వాళ్ళే. అసలు దేవుడు ఏర్పరచుకున్నది ఎందుకు ఈ భూమి మీద మనల్ని అంటే, మనల్ని ఆయన యొద్దకు చేర్చుకోవాలని ఉద్దేశంతో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన యొద్దకు మనం చేర్చుకోవాలని. అందుకే మనం చూస్తాము, ప్రకటన గ్రంథము 17:14 ఉంటుంది. 17:14 చదవండి. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు, కానీ ఆ గొర్రెపిల్ల రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నందున ఆయనతో ఉన్నవారు, ఏర్పరచబడిన వారును, పిలువబడిన వారును, నమ్మకమైన వారు. 3 మాటలు వారి గురించి చెప్పబడ్డాయి. 1 పిలవబడ్డారు, 2 ఏర్పరచబడ్డవారు, 3 వాళ్ళు ఎలాంటి వారు? నమ్మకస్తులు. ప్రాణం పోయినా నమ్మకస్తులు, నమ్మదగిన మనుషులు, నమ్మదగిన వాళ్ళు. ఆమేన్. మన ప్రభువు మనకి నేర్పాడు నమ్మకంగా జీవించాలి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మాట తప్పేవాడు నీతి లేనివాడే. మాట మార్చేవాడు, అబద్ధమాడేవాడు సైతాను సంబంధే. దేవుని ప్రజలైన వారు, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళయ్యా అంటే, వారు పిలువబడ్డారు, ఏర్పరచబడ్డారు, వారు నమ్మకస్తులు. నమ్మకమైన ప్రజలు వాళ్ళు. ఈ లోకంలో ఎవరిని చూసినా నమ్మలేకపోతున్నాం. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు. ఒకవేళ ఎవరైనా పైకి మంచి మాటలు చెప్పారని ఎవరినైనా నమ్మేమా, నట్టేట ముంచేస్తూ ఉంటాడు. నమ్మినోడే నరకానికి తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. నమ్మించి మోసం, నిలువు దోపిడి. కానీ దేవుని ప్రజలు ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరు? నమ్మకస్తులు. స్తోత్రం చెప్పండి. నమ్మకస్తులు. అన్ని విషయాల్లోనూ నమ్మకంగా ఉండాలి దేవుని బిడ్డలు. వారు ఏర్పరచబడ్డారు. ఈ ఏర్పరచబడిన వాళ్ళే రేపు గొర్రెపిల్లతో కూడా వాళ్ళు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడి లోకంలో మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఏర్పరచబడిన వాళ్ళుగానే ఉండాలి. ఆమేన్, ఆమేన్. అదే ఆసాపు గారు 73వ కీర్తన 24వ వచనంలో అంటారు, నీవు నా కుడి చేతిని పట్టుకున్నావు. అదే ఏర్పరచుకోవటం. నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, తరువాత మహిమలో చేర్చుకుంటావు. ఆమేన్. సంతోషంగా ఉన్నారా? తరువాత మహిమలో చేర్చుకుంటావు. అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. సో దేవుని బిడ్డలారా, మనం ఎంత భాగ్యవంతులమో. ఆయన ఏర్పరచుకొనిన నరుడు ధన్యుడు. ఎంత ధన్యత. ఫైనల్గా మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు సమయం అయింది కనుక నేను ముగించాలి. నా దేవుని బిడ్డలారా, లోకములో నుండి దేవుడు అల్పసంఖ్యాకులైన ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు.
ఎందుకు? వారు ఏదో గొప్ప జనమని దేవుడు ఏర్పరచుకోలేదు. అమ్మ, ఆయన వాక్యం వింటలేదు. వాక్యం వినకపోతే నీకు ఏ ఆశీర్వాదం రాదు. నేను పేరు పెట్టి చెబుతాను, బుద్ధి తెచ్చుకోవాలని. వాక్యం వినకండి, అటు చూసి ఇటు చూసి ఎందుకు, ఏం లాభం? శ్రద్ధగానండి. నా దేవుడు చెప్పారు, నీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా వింటే నువ్వు దీవించబడతావని. మేము చెప్తున్నది, బోధిస్తున్నది, ప్రయాసపడుతున్నది మీకోసమే. మీ బ్రతుకులు బాగు చేసుకుంటారని, మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చుకోవాలని, ఇంకా దేవుని సన్నిధికి వచ్చి ఎండిపోయిన స్థితిలో ఉండాలని. ఈరోజు కూడా సంఘాల్లో కొందరు ఎండిపోయిన స్థితి. ఈ కట్టెల్లో చిగురు లేదు, ఈ కట్టెలకు చిగురు లేదు, పువ్వులు లేవు, కాయలు లేవు. అమ్మా చూడు, ఇలా చూడు, వీటికేమీ లేదు. దీన్ని బట్టి రుజువు ఏంటి? దీనికి తేడా ఏమిటి? ఇది దేవుడు ఏర్పరచుకున్నది. ఈరోజు నీవు కూడా నలుగురిలో ఆరాధనకు వచ్చి అందరిలో నీవేదో ఓ రకంగా వచ్చి పోయడం కాదు. యేసు ప్రభు చెప్తారు, మంచాన్ని ఇద్దరు ఉంటారు. తెలిస్తే చెప్పండి. రోజు బైబిల్ చదువుతున్నారా? లేకపోతే కలుసుకుందామని అక్కడ కలుసుకుందామని అన్న అవకాశం లేదు. ఏదో నేను సాధించేస్తున్నాను అని అనుకుంటా, కడికే ఉండదు గడ్డి. భక్తిహీనులు గడ్డి వలె భక్తిహీనులు చిగిరిస్తారు. కొంతమంది అనుకుంటున్నారు ఈ చిగిరించడం చూసి, అదిగాళ్ళు చూడు, 3 పువ్వులు 6 కాయలు. ఎప్పుడైనా చూశారా మీరు? 6 పువ్వులు పూసి 3 కాయలు కాస్తే కాయొచ్చు. అక్కడ ఆ మాట అంటేనే అబద్ధం అనే దాని అర్థం. మన పద్ధతులైన అలాగే ఉంటాయి. 3 పువ్వులు 6 కాయల కింద వెళ్ళిపోతా ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. ఆ మాట అంటేనే అసలు అబద్ధం అది. ఆడికేంటి, ఆ 3 పువ్వులు 6 కాయల కింద ఉందని అనుకుంటూ ఉంటారు. మోసపోవద్దు. భక్తిహీనులు గడ్డి వలె చిగురిస్తారు. నిత్య నాశనం పొందడానికి ఏమి లాభం? ఇప్పుడైనా తెలుసుకోండి. దేవుడు చెప్పాడు, నేను ఏర్పరచుకున్న వారు చిగురిస్తారు. నీవు ఈ చిగురు అనేది నీలో లేకపోతే దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తివి కావు. దేవునిలో నీవు దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తివే అయితే ఎప్పుడు శోధన, శ్రమ, అంధకారం, చీకటి ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీ ఆత్మీయ జీవితం చిగురిస్తూనే ఉండాలి, మొవ్వేస్తూనే ఉండాలి, ఫలాలు ఫలిస్తూనే కనపడాలి. వాళ్ళే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు. ఏదైనా శోధన, ఇబ్బంది వచ్చేటప్పటికీ నిరాశలోకి వెళ్ళిపోయి, నిస్పృహలోకి వెళ్ళిపోయి, ఎండిపోయిన స్థితిలోకి వెళ్తే వారు దేవుడు ఏర్పరచుకున్న కర్రలు కాదు. అంతే. దీన్ని బట్టే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరో దేవుడు తెలియజేస్తున్నాడు. రెండవది చెప్పండి. నేను చెప్పే మాటేనండి. మంచం 2 ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఎడవబడతారంటే దేవుడు పక్షపాతి అని కాదు. నీవు కలిసే ఉండొచ్చు, భార్య భర్త అయినా, కుటుంబమైనా, సంఘమైనా, సహవాసమైనా. దేవుడు ఎవరు ఏర్పరచుకున్నాడో వాళ్ళని దేవుడు తన యొద్దకు చేర్చుకుంటాడు. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు వారు పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్టుగా వారి ఫలాలు ఉంటాయి. దేవుడు ఏర్పరచుకున్నది కూడా మనం వెళ్ళి ఫలించడానికి మన ఫలాలు, ఆ ఫలాలు మీలో కనపడాలి. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు చిగురు ఉంటుంది, ఫలాలు ఉంటాయి, పువ్వులు ఉంటాయి. స్తోత్రం. ప్రియులారా, ఆ ఫలాలు మన క్రియలకు సాదృశ్యమని చెప్పాను. ఇంకా మాట,
మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఈ లోకంలో ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయడానికి. ఏమే, నేను ఎక్కడికి వెళ్ళి ఏ వ్యక్తికైనా, ఎంతటి వ్యక్తికైనా, వాడు ఎవరైనా కానీ యేసుక్రీస్తును గూర్చి నేను ప్రచురం చేస్తూనే ఉంటాను. ఒక వ్యక్తికైనా చెప్తాను. ఏమే, మనం ఏదో మీటింగులు పెట్టి, స్టేజ్లు వేసి, మైకులు కట్టి ఏమండి మన గురించి ఆర్భాటం చేస్తే కాదు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడా? సమరయ స్త్రీ చూసారా, సాక్ష్యం ఇస్తుంది. అలాగే నీ జీవితం కూడా ఎక్కడున్నా దేవుడు ఏర్పరచుకున్న బిడ్డవైతే ప్రభువును గురించి ప్రచురం చేయాలి. చెప్పేవాళ్ళు గట్టిగా చెప్పండి. చివరికి నా ప్రియులారా, ఫలించాలి, చిగురించాలి, పుష్పించాలి. అవే ప్రభువుని గురించి ప్రచురం చేయాలి. ఇలాగా ఇందుకే దేవుడు మనల్ని ఈ లోకంలో ఏర్పరచుకున్నాడు. అంతేగాని తినేసో చోట కూర్చుంటామని కాదు. ఇంకా ఆశీర్వదించేయను ఆయన, ఇంకా ఆశీర్వదించేయను ఆయన, నిండారుగా ఆశీర్వదించేయను ఆయన. ఇందుకే ఇదే కొంతమందికి ప్రార్థన అంటే, ఆశీర్వదించేయను ఆయన, ఆశీర్వదించేయను ఆయన. అసలు ఆశీర్వదించబడడం అనేదే, ఆశీర్వాదకరమైన జీవితం అనేదే ఇది. ప్రభువుకు ప్రచురము చేయాలి. ఒకప్పుడు దురాత్మల చేత పీడించబడే వ్యక్తి, అలాంటి వ్యక్తిని యేసయ్య కనికరపడి బాగు చేస్తే అతనితో చెప్పారు, నువ్వు వెళ్ళి ప్రభుని ఎందుకు కనికరపడి ఆయన నీకు ఎట్టి గొప్ప కార్యాలు చేశాడో వాటిని నీ ఇంటి వారికి ప్రకటించి ప్రచురపరచు. ఈ వ్యక్తిని దేవుడు అక్కడ ఏర్పరచుకున్నాడు. మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులైతే మీరు ప్రభువుని ప్రచురం చేస్తారు. చివరికి ఆయన ఏర్పరచుకున్న వారిని దేవుడు, మంచి మాట చెప్పండి, ఆయన ఏర్పరచుకున్న వారిని దేవుడు తన యొద్దకు చేర్చుకుంటాడు. పరలోకంలో కనబడేదంతా ఎవరు? ఏర్పరచబడిన వాళ్ళే అక్కడ ఉంటారు. స్తోత్రం చెప్పండి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈ ఏర్పరచబడిన వారే ప్రభువుతో కూడా ఉంటారు. ఈ ఏర్పరచబడిన వారిలోనే మనం ఉండాలి, నీవు ఉండాలి. ఈ ఏర్పరచబడిన వారికి ఉండే ఆ లక్షణాలన్నీ కూడా మన జీవితంలో కనపడాలి. అలాగా ఏర్పరచబడిన దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తివైతే నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. రేపు దేవుని మహిమలో నీవు నిలబడతావు. అది గొప్ప భాగ్యం మనకి. స్తోత్రం, 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 స్తోత్రం. రేపు గొర్రె పిల్లతో ఉండేవాళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఏర్పరచబడిన వాళ్ళు మాత్రమే ఆయనతో ఉంటారు. మనము సామాన్యమైన ప్రజలము కాదని దేవుడు ఏర్పరచుకున్న ప్రజలమని మీరు గుర్తించండి. అలాగూ దేవుడు ఏర్పరచుకున్న వారికి ఉండవలసిన ఆ క్వాలిటీస్ లేక ఆ అర్హతలు, ఆ విలువైన జీవితం కలిగి జీవించండి. నా ప్రభువు త్వరగా రాబోతున్నారు. ఏర్పరచుకున్న వారి అందరినీ దేవుడు తనతో చేర్చుకోబోతున్నారు. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయములలో స్థిరపరచునుగాక. ఆమేన్. అందరూ